నేను మా మమ్మీ మా చిన్నచెల్లి మా డాడీ మా తమ్ముడు అయితే ఎద్దుల దగ్గరికి అయితే మన షెడ్ దగ్గరికి అయితే వచ్చినాము. కాకపోతే వాళ్ళిద్దరు మా చిన్నచెల్లి మా డాడీ ఏమో బైక్ మీద వచ్చిండ్రు. నేను మా మమ్మీ మా తమ్ముడు ఏమో నడుచుకుంటూ వద్దామని చెప్పి నడుచుకుంటూనైతే వస్తున్నాము. సో బండిలోనైతే ఒకటి సరిపోరు కదా, అందుకని నేను మా మమ్మీ నడుచుకుంటూ వస్తుంటే మా తమ్ముడు నేను వస్తాను మమ్మీ అంటేనే అని చెప్పి వచ్చిండు. సో ఎద్దులని అయితే చూపిస్తే ఒకసారి చూడండి మీరైతే. అండ్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేయండి ఫస్ట్ అయితే. అండ్ కొత్తగా చూసినట్లయితే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా మా తమ్ముడు వచ్చి ఆగు. సో చూస్తున్నారు కదా నేను ఆపినండి, ఎందుకంటే అది ఎద్దుంది కదా. సో అందుకని చెప్పి ఆగు అని చెప్పి అరిస్తుంది సడన్గా. మా తమ్ముడు అయితే వచ్చింది ఆగురా రే. సో చూస్తున్నారు కదా ఎద్దు అయితే తింటుంది. మా డాడీ అయితే రోల్ని క్లీన్ చేస్తున్నాడు. సో చూస్తున్నారు కదా, ఇది మా మమ్మీకి చెప్తున్నాడు మళ్ళీ క్లీన్ చేయని చెప్పి. సో ఇద్దరు కలిసి అయితే క్లీన్ చేస్తారు. ఇంకా నా పెద్ద ఎద్దు కూడా తింటుంది. అండ్ ఇదంతా ఉంది కదా, ఒకసారి చూడండి. ఇదంతా ఇట్లా గడ్డి ఉంది కదా, ఈ గడ్డి అనేదంతా కొంచెం క్లీన్ చేద్దామని అయితే అనుకుంటున్నాము. సో చూడాలి, ఇప్పుడు టైం ఉంటే మేము కొంచెం లేట్గానైతే వచ్చినాము చిన్న పని ఉండడం వల్ల. సో ఇది ఒకవేళ ఈరోజు వీలు కాకపోతే నెక్స్ట్ టైం వచ్చి ఇదంతా తీసేయాలి. ఇప్పటికైతే అక్కడెక్కడ కొంచెం క్లీన్ చేయాలి, ఎందుకంటే అక్కడ గడ్డి అనేది చాలా కింద పడ్డది. ఒకసారి నేను చూపిస్తాను. సో ఇది ఫస్ట్ అయితే ఇప్పటికీ ఇది అయితే క్లీన్ చేద్దామని అయితే వస్తుంది, ఎందుకంటే చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం గడ్డి అనేది అదంతా ఇట్లా పడ్డది. సో ఈ గడ్డి అనేది మొత్తం వేస్ట్ అవుతుంది, అందుకని చెప్పి కొంచెం దగ్గరకన్నీ కొంచెం క్లీన్ చేయడం అని అయితే వస్తుంది. సో ఆ కవర్ కూడా వీలుంటే మా వల్ల అయితే మేము మూస్తాము, ఎందుకంటే అది ఎక్కువ ఓపెన్ అయింది ఈ కవర్ అనేది. సో వర్షం అయితే వస్తుంది కదా ఈ మధ్యలో ఎక్కువ, సో కాబట్టి చెడిపోతుందంట గడ్డి. సో చెడిపోతే మళ్ళీ తినదంట, అది పురుగులు వస్తాయంట. అందుకని చెప్పి ఆ కవర్ కూడా వీలైతే మూసేసాము, కొంచెం త్వరగా పెడతాము. సో అది గాలికి లేచిందో మరి మొత్తం ఎందుకు లేచిందో తెలుసలేదు. కాకపోతే ఇప్పుడు వర్షం వస్తుంది అంటే వర్షాకాలం వస్తుంది కాబట్టి మనం మూసేయాలి. ఎప్పుడు ఏ టైంలో వర్షం వస్తుందో చెప్పలేము. తమ్ముడు నీకు ఇది నచ్చిందా? అంటే బాగుందా నీకు? ఏ గడ్డించిన అదా ఆ ఎండిందా, అది తీసేసేయాలి. కాకపోతే ఇప్పుడు మనకి ఏం అవసరం లేదు కాబట్టి మనకి తీసేయాల్సిన అవసరం ఏం లేదనుకో, అంతగానము అవసరం వచ్చినప్పుడు తీయాలి. మమ్మీ మా డాడీ అయితే ఇద్దరు కలిసి కడిగిండ్రు. సో ఇప్పుడైతే కొంచెం నీట్గానైతే తుడుస్తున్నాడు. సో మా మమ్మీ ఏమో ఆడ పెండ అయితే ఎత్తి పడేస్తుంది. మమ్మీ ఏం చేస్తున్నావే? ఎట్లా అనిపిస్తుంది నీకు పెండని ముట్టుకుంటుంటే? నువ్వు ఎప్పుడన్నా ముట్టుకున్నావా? ఎప్పుడే ఉన్నప్పుడు ఎప్పుడు తీసినావే? అవునా మమ్మీ? బర్రెలు ఎద్దులు ఉండేనా మమ్మీ? ఏం చేస్తుంటే నువ్వు ఆ బర్రెల ఎద్దులతోనే? అదే ఎందుకుంటుండే బర్రెలు ఎద్దులు ఆవులు? మనం పాలు తాగుతుంటివా చిన్నగా ఉన్నప్పుడు? అవునా, చెంబులు తాగినావా? సరే మమ్మీ ఇదంతా తీయనికి ఎంతసేపు అవుతుంది? 5-10 నిమిషాలు అంతగాని తీసేస్తావా నువ్వు? ఊకో, ఇంతగానో ఉంది 5-10 నిమిషాలు తొందర రాయి కదా, కొంచెం జాగ్రత్తగా ఉండు. ఫ్రెండ్స్ ఇప్పటిదాకానైతే మా మమ్మీని పొడ్చడానికి అయితే వచ్చింది. సో ఇది కొంచెం అయితే చాలా డేంజర్గా ఉంటుంది. సో చూసిండ్రు కదా ఇప్పటిదాకా కాలు కూడా ఎట్లా లేపిందో. సో డాడీ అయితే ఇది మంచిగా కడిగి తూడ్చి అయితే ఉంది. సో చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. సో ఇదంతా చెక్క, ఎక్కువ చెక్కతో ఏదైనా గీకితే కూడా పోతుంది చెక్క అనేది. సో మనమైతే పెద్దది రాయిది అనేది అయితే తెచ్చుకోవాలి. సో ఇంకా మనమైతే పెద్దగానైతే పెట్టలే కదా మరి, అందుకని చెప్పి కొన్ని రోజులు అయితే మెల్లమెల్లగా అనేది అయితే తెచ్చుకోవాలి. సో మా డాడీ వాటర్ పెడుతున్నాడు దానికి. సో అదైతే అంత దగ్గర పెడతాను, నేనైతే చాలా దూరం నుంచి అయితే పెడతాను దానికి. అది ఇట్లా పెట్టేటప్పుడు మళ్ళీ అది తలకాయ అనేది నాకు దాకుతుందేమో అన్నట్టు.
సో మా మమ్మీ అయితే 10 నిమిషాల్లో తీస్తా అన్నది, ఇంకా ఆనే ఉంది. అదంతా ఎప్పుడు తీస్తుందో మళ్ళీ. మమ్మీ 10 నిమిషాల్లో తీసా అన్న, ఎప్పుడు తీసా? సో ఫ్రెండ్స్ గాను కానీ ఎద్దుని చూసి అయితే వచ్చిండ్రు. సో ఎప్పుడైతే ఎవరు కనిపిస్తారో ఒక్కొక్కసారి అయితే కనిపించం కదా, సో అందుకని చెప్పి కనిపించినప్పుడు అయితే ఇట్లా వస్తుంటారు. సో వచ్చిండ్రు, ఏం చేస్తున్నారు, ఏం పెట్టిండ్రు అని అయితే అడుగుతున్నారు అండ్ మాట్లాడుకుంటున్నారు వాళ్ళైతే. సో ఇక్కడనేమో మా మమ్మీ అసలు ఊడుస్తూనే ఉంది పాపం, తిప్పలు తిప్పలు అయితే ఊడుస్తుంది. అది తంతదేమో ఎగురుతుందేమో అన్నట్టు. సో దూరం దూరం నిలబడైతే ఊడుస్తుంది. అదేమో ఊకుండగా తిక్క తిక్కన అయితే వేస్తుంది. మా మమ్మీకి అయితే ముందే భయం అవుతుంది. ఆ పోల్కి తలకాయ పెట్టి రుద్దుతుంది, నీళ్ళు అయితే చల్లింది. సో చూడండి. అండ్ మా చిన్న మా తమ్ముడు ఏమో వాళ్ళిద్దరు అట్లానే ఉన్నారు. ఇద్దరు అయితే స్కూటీ మీద కూర్చొని అయితే జో కొట్టుకుంటా పండుకుంటా ఏమేమో చేస్తున్నారు ఎద్దులను చూసుకుంటా. సో అక్కడ చిన్న ఎద్దును అయితే చూస్తున్నారు, క్యూట్ గా అనిపిస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా క్యూట్ గా అనిపిస్తుంది. సో నేను వీడియో తీస్తున్నానని కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఎద్దులను చూసుకుంటానైతే ఏమో మాట్లాడుకుంటున్నారు. అసలు ఎంత ప్రేమ ఉందంటే వాళ్ళకి చాలా ప్రేమ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి ఆడుకుంటారు, ఎప్పుడు చూసినా ఇద్దరు కలిసే తింటారు ఏది తిన్నా. సో మళ్ళీ నా దగ్గరికి అయితే ఉరికొచ్చిండ్రు. ఫ్రెండ్స్ ఎన్నో కళలతోనైతే ఏదేదో చేద్దామని అయితే వస్తుంది. కాకపోతే చూస్తున్నాను కదా వర్షం అయితే ఎట్లా పడుతుంది అనేది నా మీద. సో మీకు కెమెరాలు ఎట్లా పడుతున్నట్టు కనిపిస్తుందో లేదో అయితే నాకు తెలియదు. కాకపోతే వర్షం అనేది అయితే చాలా పడుతుంది. సో నేనైతే కెమెరా అనేది వర్షంలో పడుతుంటే, వర్షంలో వాటర్ పడుతున్నా సరే నేను అట్లే పెట్టి అయితే మాట్లాడుతున్నాను. సో మా మమ్మీ అయితే చూస్తున్నారు కదా ఇంకా ఎట్లా ఉరికొస్తుందో అసలు. దాని దగ్గరికి ఎందుకు పోతున్నావు మమ్మీ? మమ్మీ దాని దగ్గరికి ఎందుకు పోతున్నావు? గడ్డి తీరు మామూలు కొంచెం డేంజరస్లో ఉంది, డేంజరస్ నీళ్ళు అప్లై కలిసింది. సో ఫ్రెండ్స్ దానికి మంచిగా తాగనీకి అని చెప్పి నీళ్ళు పెడితే అది ఏం చేసింది చూడండి, బకెట్లో సగం నీళ్ళు ఉంటే మొత్తం చల్లేసింది. ఫ్రెండ్స్ నేను మా మమ్మీ అయితే ఇంకా ఇంటికి అయితే నడుచుకుంటూ పోతున్నాం. సో ఎట్లనో ఒకలాగానైతే మా తమ్ముడిని మా డాడీ వారు ఉంటేనైతే పంపించినాము. ఎందుకంటే వర్షం అయితే చాలా పెరుగుతుంది కాబట్టి వర్షంలో నడుచుకుంటూ పోవడం అయితే ఎక్స్పీరియన్స్ నాకంటే చాలా ఇష్టము, వర్షంలో నడుచుకుంటూ పోవడానికి. సో కావాలని కొంచెం మెల్లగానే పోదాం నేను మా మమ్మీ, తడవాలనే కదా నేను చెప్పేది. సో ఈరోజు వీడియో అయితే ఇది అండ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయని వారు ఉంటే కూడా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మన టార్గెట్ 500 సబ్స్క్రైబర్స్ అయితే గుర్తుంది కదా. సో మనం 500 సబ్స్క్రైబర్స్కి అయితే ఫాస్ట్గా రీచ్ కావాలి. సో ఈ ఒక్క వీడియోతో మనం 500 దాటాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంతే మన నెక్స్ట్ వీడియోలోనైతే కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.